హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లవ్ డేల్ అనే మలయాళం మూవీని ఇప్పుడే తెలుగులో చూడడం జరిగింది. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ మనం ఎప్పుడు వెతికే వెబ్సైట్స్లోకి అయితే వచ్చేసింది. ఈ మూవీ గురించి పెద్దగా ఏమీ తెలీదు. జస్ట్ 1 hour 45 minutes ఉంది. 18+ సీన్స్ అంటూ ఏమీ లేవు, కానీ పాపలు ఇచ్చే ఎక్స్పోజింగ్ కొన్ని చోట్ల ఉంది. అండ్ చిన్న చిన్న రొమాంటిక్ బిట్స్ టైప్లా ఉంటాయి, కానీ అక్కడ ఏమి ఉండదు అనుకోండి. బట్ అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సెట్ అవ్వదు. మరి ఆలస్యం చేయకుండా మూవీ ఎలా ఉంది అని అంటే మాత్రం టైటిల్లోనే ఉంది కదా భయ్యా. నేను ప్రత్యేకంగా ఏం చెప్తాను, ఇది లవ్ డేల్ కాదు, ఇది ఒక లవడాలో సినిమా. ఈ సినిమా చూద్దామని డేర్ కూడా చేయొద్దు అసలు. ఈ మూవీ అంట ఫిబ్రవరిలో థియేటర్లో రిలీజ్ అయిందంట. బడ్జెట్ 1.5 కోటి పెట్టారంట, కానీ వచ్చింది ఎంతో తెలుసా? జస్ట్ 10,000 చిల్లర. మరేం రాలే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది కూడా ఈ మూవీ గురించి ఏదో కొంచెం తెలుసుకోవాలని గూగుల్ తల్లిని అడిగితే దీని భాగవతం మొత్తం బయటపడింది. ట్రైలర్ చూస్తేనే తెలిసిపోయింది నాకైతే. ఇది ఒక పెద్ద రాడ్, పెద్ద బాక్స్ ఆఫీస్ బాంబు. బట్ మన సినిమాల కన్నా అదర్ లాంగ్వేజ్ మూవీస్ అవి కూడా థ్రిల్లర్స్ అంటే ఎగ్గేసుకొని చూస్తాం కదా, అందుకే మనకి ఇలాంటి శిక్ష పడాల్సిందే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? యాక్సెప్టింగ్గా లేదు అసలు. ఏదో షార్ట్ ఫిల్మ్లా ఉంది, ఏదో టైం పాస్ కోసం తీశారు. మనకి టైం ఒక్క తెలిసిన మొహం లేదు. కాలేజ్ స్టూడెంట్స్ కొంతమందిని తక్కువ రేటుకి మాట్లాడుకొని మొత్తం తీశారనిపించింది. కానీ మూవీలో నాకు ఏదైనా నచ్చిందంటే మాత్రం బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. అండ్ ఆ కార్లో ఒక సాంగ్ వస్తుంది, ఇంగ్లీష్ సాంగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొండలు, ఆ లొకేషన్స్, ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగా పిక్చరైజ్ చేశారు చూడడానికి. కానీ సినిమా మాత్రం బాగుంటే బాగుంది కదా. కొంతమంది ఫ్రెండ్స్ లవ్ డేల్ అనే ప్లేస్కి ఆ లొకేషన్స్లో మంచి మంచి ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తారు. ఒక ట్రిప్ లాగా ఉంటుందని కూడా ఎంజాయ్ చేద్దామని కూడా అనుకుంటారు. కానీ అక్కడ ఏదో ఒక పాత పాడుబడిన వెళ్ళకి వెళ్ళి ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు. మరి అక్కడ ఏముందనేదే మూవీలో స్టోరీ. మిగతాది ఈ ప్లాట్ లైన్ చెప్తే మీకు అర్థమైపోయి ఉండాలి కదా, ఎంత రొటీన్ రొట్ట కొట్టుడు అవుట్డేటెడ్ స్టోరీ అని. ఫస్ట్ 10 నిమిషాలు ఇద్దరు పాపలు మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఒక ఫోటోగ్రాఫర్ ఫోటోలకు ఫోజ్ చేస్తుంది ఒక పాప. అండ్ వాళ్ళు ఆ ప్లేస్కి 25 minutes అవుద్ది, అప్పుడు బయలుదేరుతారు. అక్కడ నుండి 1 hour వరకు ఆ ప్లేస్లో ఫోటోలు తీసుకోవడం, మాట్లాడుకోవడం. అదిగో కొండలు, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా, ఇలాంటి సుల్లేసుకుని మాట్లాడుకుంటారు, టైంపాస్ చేయడం అంతే. 1 hourకి ఆ విల్లాలోకి ఎంటర్ అవుతారు. ఇంకా అక్కడ శబ్దాలు, ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని ఇంకా టార్చ్ లైట్లు పట్టుకుని వెతుకుతుంటారు. సడన్గా ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు, అంతే. ఇంకేమీ ఉండదు. ఇలా చెప్తుంటే పోతే ఎన్నో. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అమ్మ బాబోయ్ లగెత్తరో అనిపించింది. ఏమీ లేని దానికి అరవడం తప్ప మరి ఏం లేదు. అందరూ కొత్త మొహాలే, యాక్టింగ్ ఇప్పుడిప్పుడే నేర్స్తున్నట్టున్నారు. టెక్నికల్గా ఒక్క సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇంగ్లీష్ సాంగ్స్ బాగా నచ్చాయి, సింపుల్గా ఉన్నాయి. ఈ సొల్లు సినిమాకి దూరంగా ఉండడమే మంచిది ఫైనల్గా నేను చెప్పే మాట అంటే. మరి రేటింగ్ ఎంతంటే ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చేది 1.5. అది కూడా మూవీలో సినిమాటోగ్రఫీకి. దట్స్ ఇట్. వీలైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్ అండ్ గుడ్ నైట్.